చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్. ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? బై ది వే ఈ పిచ్ లాస్ట్ 2 సార్లు ఆడున్నారు ఇక్కడ. ఓసారి 119, ఓసారి 141, 2 సార్లు కూడా లక్నో సూపర్ జైంట్స్ ఓడిపోయారట. ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువ హెల్ప్ ఉన్న పిచ్ ఇది. సో పేస్ బౌలర్లు కావాలి, జేమీ ఓటన్ లేడు సిఎస్కేకి. ఎవరిని తీసుకొస్తారు? స్పెన్సర్ జాన్సనా, గుర్జప్నీతా, మ్యాట్ హెన్రీ వైపు వెళ్తారా? ఎవరిని తీసుకొచ్చినా బ్యాటింగ్ కొంచెం వీక్ అవుతుంది, అది కొంచెం చూసుకోవాలి మరి సిఎస్కే. రెండో విషయం, ఇక్కడ ఎవరు ఇంపార్టెంట్గా మారుతారో సిఎస్కే తరపున అంటే నాకు గట్టిగా అనిపిస్తుంది ఏంటంటే డెవాల్డ్ బ్రూయిస్. ఇప్పటిదాకా రన్స్ లేవు, కానీ తను ఏదైతే ఫీల్డ్లోకి ఎంటర్ అవుతూ ఒక నీ మీద కూర్చొని అలా బ్యాట్ ముందర పెట్టుకొని కాస్త ధ్యానం చేస్తాడో, పైవాడిని వేడుకుంటూ ఉంటాడో, చూడడానికి చాలా బాగుంటుంది. ఒక వైబ్ క్రియేట్ అవుతుంది. ఆ వైబ్ పర్ఫార్మెన్స్లోకి ట్రాన్స్లేట్ అయితే చూడాలని ఉంది నాకు. సిఎస్కేకి చాలా ఇంపార్టెంట్. 3 మ్యాచ్లు ఉన్నాయి. 3 గెలిస్తే 18 పాయింట్లు క్వాలిఫై అయిపోతారు. 3లో 1 ఓడిపోయారనుకో, 2 తప్పనిసరిగా గెలవాలి. అప్పుడు కూడా నెట్ రన్ రేట్ ప్లేలోకి వస్తుంది. ఎల్ఎస్జీతో ఓడిపోయారనుకో, నెక్స్ట్ గేమ్ ఎస్ఆర్ఎస్తో వర్చువల్ నాకౌట్ గేమ్గా మారిపోతుంది. సో ఆ ప్రెషర్ వద్దనుకుంటే ఇది గెలవాలి మరి లక్నో సూపర్ జైంట్స్ తోటి. జరుగుతుందంటారా?